హాయ్ ఫ్రెండ్స్, ఐపీఎల్ 2026 యుద్ధానికి సిద్ధమవుతుంది. 5 సార్లు ఛాంపియన్గా నిలిచిన ముంబై ఇండియన్స్ ఈసారి వేలంలో ఎలాంటి వ్యూహంతో బరిలో దిగుతుంది? రోహిత్ శర్మ రోల్ ఏంటి? హార్దిక్ పాండ్యా కెప్టెన్సీలో టీం ఎలా ఉండబోతుంది? ఈ వీడియోలో ఎంఐ ప్రాబబుల్ 11 మరియు ప్లేయర్స్ ఇన్ డెప్త్ అనాలిసిస్ చూద్దాం. స్కిప్ చేయకుండా చివరి వరకు చూడడానికి ట్రై చేయండి. రిటెన్షన్స్ అండ్ యాక్షన్. ముంబై తన కోర్ టీంను నిలబెట్టుకుంది. రోహిత్ శర్మ, సూర్యకుమార్ యాదవ్, హార్దిక్ పాండ్యా, జస్ప్రీత్ బుమ్రా మరియు తిలక్ వర్మలను వారితోటే అంటిపెట్టుకుంది. బిగ్ న్యూస్, క్వింటన్ డికాక్ మళ్ళీ ముంబై గూటికే చేరాడు. కేవలం 1 కోటికే అతన్ని దక్కించుకోవడం ఈ సీజన్ సెన్సేషన్. ట్రేడింగ్ ద్వారా శార్దుల్ ఠాకూర్, రూథర్ఫోర్డ్ వంటి కీలక ఆటగాళ్లను తెచ్చుకుంది. ప్లేయింగ్ 11. రోహిత్ శర్మ. హిట్ మ్యాన్ ఫామ్ ముంబైకి చాలా కీలకం. పవర్ ప్లేలో రోహిత్ శర్మ ఇచ్చే ఇంపాక్ట్ వెన్నెముక లాంటిది ముంబైకి. క్వింటన్ డికాక్ ఆర్ రియాన్ రికల్టన్. లెఫ్ట్ రైట్ కాంబినేషన్ కోసం డికాక్ బెస్ట్ ఆప్షన్. ఒకవేళ రికల్టన్ ఆడితే విదేశీ కోట మారుతుంది. నంబర్ 3 సూర్యకుమార్ యాదవ్. ప్రపంచంలోనే బెస్ట్ టీ20 బ్యాటర్ స్కై. గ్రౌండ్లో ఉంటే స్కోర్ బోర్డు పరుగు పెడుతుంది. నంబర్ 4 తిలక్ వర్మ. మిడిల్ ఆర్డర్లో నిలకడైన ఆటను, స్పిన్నర్లను ఎదుర్కోవడంలో తిలక్ వర్మ దిట్ట. హార్దిక్ పాండ్యా. కెప్టెన్సీతో పాటు ఫినిషర్గా, 4వ బౌలర్గా హార్దిక్ బాధ్యత ఎక్కువ. నంబర్ 6 విల్జాక్స్ ఆర్ రూథర్ఫోర్డ్. బిగ్ హిట్టింగ్ కోసం విల్జాక్స్ ఒక డేంజరస్ ఆప్షన్. ఇతను స్పిన్ కూడా వేయగలడు. నంబర్ 7 నమన్దీర్ ఆర్ శార్దుల్ ఠాకూర్. లోయర్ ఆర్డర్ బ్యాటింగ్ స్ట్రెంగ్త్ కోసం వీరు కీలకం. నమన్దీర్ గుడ్ ఆప్షన్. నంబర్ 8 మిచెల్ శాంట్నర్. శాంట్నర్ను తీసుకోవడం మాస్టర్ స్ట్రోక్. కంట్రోల్డ్ స్పిన్ మరియు యూస్ఫుల్ బ్యాటింగ్ చేయగలడు. నంబర్ 9 ట్రెంట్ బోల్ట్. బుమ్రాతో కలిసి పవర్ ప్లేలో బోల్ట్ మళ్ళీ మ్యాజిక్ చేయాలి. ఇన్ స్వింగర్స్ ప్రత్యర్థులకు శాపం. నంబర్ 10 జస్ప్రీత్ బుమ్రా. ప్రపంచ నంబర్ 1 బౌలర్. డెత్ ఓవర్లలో బుమ్రా యార్కర్లు తిరుగులేదు. నంబర్ 11 దీపక్ చహర్ ఆర్ అశ్వనీ కుమార్. కొత్త బంతితో స్వింగ్ చేసే చహర్ బౌలింగ్ విభాగం పూర్తి పరిపూర్ణమైనది. ఇంపాక్ట్ ప్లేయర్ మయాంక్ మార్కండే స్పిన్ అవసరమైతే, లేదా శార్దుల్ ఠాకూర్. ముంబై స్ట్రెంగ్త్ అండ్ వీక్నెస్. ముందుగా బలాల గురించి మాట్లాడుకుంటే భయంకరమైన పేస్ అటాక్ బోల్ట్, బుమ్రా మరియు చహర్. బ్యాటింగ్ గురించి మాట్లాడుకుంటే రోహిత్, సూర్య, తిలక్లతో కూడిన పటిష్టమైన టాప్ ఆర్డర్. ఇప్పుడు బలహీనతలు. విదేశీ స్పిన్నర్పై ఆధారపడటం. ఒకవేళ శాంట్నర్ విఫలమైతే బ్యాకప్ స్పిన్ ఆప్షన్ తక్కువగా ఉంది. కీ మ్యాచ్అప్స్ అండ్ ప్రెడిక్షన్స్. ముంబై వర్సెస్ సిఎస్కే ఈసారి మరింత రసవత్తరంగా ఉంటుంది. ముంబై కప్పు కొట్టే ఛాన్సులు 90% ఉన్నాయి. టీం బ్యాలెన్స్ అలా ఉంది మరి. చూశారుగా ఫ్రెండ్స్, ఇది నా విశ్లేషణ. మీ అభిప్రాయం ప్రకారం ముంబై ప్లేయింగ్ 11లో ఎవరికి చోటు దక్కాలి? రోహిత్ శర్మ ఈసారి ఎన్ని సెంచరీలు చేయగలడు? కింద కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. జై ముంబై.